నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. భారత్ సాయం మాకు అత్యంత కీలకం. ఎవరన్నారు? ఐరాస అంటే ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెరెస్ స్పష్టీకరణ. ఈయన చీఫ్. మనం షార్ట్గా ఏమంటాం? ఆర్టీసీ, రోడ్డు రవాణా సంస్థ. దాన్ని పూర్తిగా అంటే ఐరాస అనేది ఈ షార్ట్కట్లో ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెరెస్ స్పష్టీకరణ. అంటే మరి భారతదేశం సహాయం కావాలబ్బా, ఏం స్వార్థం లేకుండా ఆనందంగా మనం సహాయం చేయగలుగుతాం. అయితే ఎందుకన్నాడు, ఏమన్నాడు ఒక్కసారి వివరాలకు వెళ్దాం. అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఇప్పుడు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ధోరణితో నడుస్తుందని తెలిపింది. అదేవిధంగా దక్షిణార్ధగోళ దేశాల పరిధిలో తొలిసారిగా భారత్ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు ఆయన పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న పీస్ కీపింగ్ మిషన్లలో అత్యధికంగా 5,000 మంది భారత భద్రతా సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇందుకోసం భారత్కు ఐక్యరాజ్య సమితి సదా రుణపడి ఉంటుందని చెప్పారు. 2007లో లైబీరియాలో పీస్ కీపింగ్ మిషన్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన తొలి పోలీస్ యూనిట్ను అందించిన ఘనత భారత్కే దక్కుతుందని తెలిపారు. G20 సదస్సును భారత్ నిర్వహించిన సమయంలోనే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఒక బాధ్యతాయుత ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ చేయూత అందిస్తోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెజార్టీ వాటాను కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక వాటాను భారత్ ఆర్థిక వ్యవస్థే కలిగి ఉంది అని గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇక కొంచెం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంక్షోభం, అన్యాయాలు, అసమానతలు, పేదరికం, ఆకలి పెరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఉగ్రవాద భూతం వేళ్లు నునుకుంటుంది. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచం ఐక్యరాజ్య సమితి వైపు చూస్తోంది. అయితే ఐక్యరాజ్య సమితి అంటే కేవలం భద్రతా మండలి ఒక్కటే కాదు, 193 దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. వీటికి సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. కానీ భద్రతా మండలి కొన్ని దేశాలకే పరిమితమైనందువల్లే ప్రపంచ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అది సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతుంది. ఎంత బాగా చెప్పాడండి. ఏ సాయమైనా మనం చేస్తాం. ఎల్టీటీ ఉగ్రవాదులు ఇబ్బంది పెడుతున్నారంటే శ్రీలంకకు రాజీవ్ గాంధీ హయాంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మనం పంపినాం. ఆర్మీ చీల్చి చెండాడినరు. మొత్తం గంజాయి వనమంతా తీసేసి ఎల్టీటీ వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా తీసి పడేసినాం. ఎవరికైనా ప్రపంచంలో ఎవరికైనా ఆపద కలిగితే ముందుండేది మన భారతదేశమే. అంత బంగారు దేశం మనది. ప్రేమతత్వ హృదయాలతో నిండినటువంటి భారతీయ పౌరులం మనం. కల్మషం లేదు, కుళ్ళు కుతంత్రాలు తెలియవు. అలాంటి దేశం సాయం కావాలి. మన మీద తొడలు కొడితే, మీసాలు దూకితే ఏమీ కాదు. ఎంట్రుక పోచ కూడా మీరు తీసేసుకోలేరు. అది నా దేశం, మన దేశం, అంత గొప్పది. కాబట్టి అలాంటి దేశం, మన దేశం యొక్క సహాయం కావాలని ఐక్యరాజ్య సమితి చీఫ్ పీటీఐ వార్తా సంస్థకి చెప్పిండు. ఏమంటారు మీరు? నిజమే కదా మన దేశం గొప్పతనం? దయచేసి కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.